రామ్ చరణ్ గారు ఇంటికి పిలిచి ప్రసాద్ గారు బొమ్మేళ్ళు భాస్కర్ గారితో ఎంతమంది 25 మంది రైటర్స్ స్క్రిప్ట్ పనిచేసి పారిపోయారు ఆర్ఎం సినిమాకి. మీరు ట్రై చేయండి, మీరు ట్రావెల్ అవ్వండి, కుదిరితే ఓకే, ఒకవేళ సింక్ కాకపోతే మాత్రం మీరు ఫీల్ అవ్వద్దు అని ఆయన పర్సనల్గా ఇంటికి పిలిచి మాట్లాడమని చెప్పారు. బట్ లక్కీగా భాస్కర్ గారికి నాకు సింక్ అయింది. సో 1.5 year ఆ ప్రాజెక్ట్కి డే అండ్ నైట్ అంటారు కదా, మాట వరుసకు కాదు, నిజంగా రాత్రుళ్లే పనిచేసాం మేము సినిమాకి. సో ఆ సినిమా పని చేసినప్పుడు నా హెల్త్ అప్సెట్ అయింది, నా కిడ్నీస్ 2 ఫెయిల్ అయ్యాయి. డయాలసిస్ జరుగుతూ కూడా నేను అర్ధరాత్రి 12 గంటలు 1 గంటకి డయాలసిస్ చేయించుకుని తర్వాత డిస్కషన్స్కి వెళ్ళి నెక్స్ట్ డే సీన్ మీద వర్క్ చేసి ఇలా ఒక డెత్ లాంటి సిచ్యుయేషన్లో కూడా నేను ప్రాజెక్ట్ పనిచేసాను ఆ సినిమాకి. అన్ఫార్చునేట్గా ఏంటంటే అది కొత్త కాన్సెప్ట్. అంటే ప్రేమికులు విడిపోవడానికి అంతవరకు ఉన్న కారణాలు ఏంటంటే ఆస్తి భేదాలు, లేక వేరే 2 వర్గాలు, 2 క్యాస్ట్, లేక రిలీజియన్ డిఫరెన్సెస్, లేక స్టేటస్, ఒక డబ్బు ఉన్నోళ్ళు పేద ఉన్నోళ్ళు, లేదా ఎవరైనా కుట్ర చేయడం, లేదా ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ కావడం, ఇంకొక అమ్మాయి లేదా ఇంకొక అబ్బాయి, ట్రయాంగిల్ స్టోరీస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయిపోతున్నారు. ఒక ఈగో ప్రాబ్లంతో లవర్స్ మధ్య వచ్చే బేసిక్ ప్రాబ్లం అనేది ఆ సినిమా. సో అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉండాలంటే ఒక ఇద్దరు ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకు ఉండాలి. పర్సనల్ స్పేస్ అంటే వాళ్ళు వీళ్ళని వదిలేసి ఇంకోళ్ళు తిరుగుతారని కాదు, వాళ్ళకు వాళ్ళు ఎంజాయ్ చేసే టైం కావచ్చు, వాళ్ళకి వాళ్ళు రిలాక్స్ అయ్యే టైం కావచ్చు, ఒక స్పేస్ ఇచ్చేయాలి మనం అవతల వ్యక్తికి. ఆ స్పేస్ ఇవ్వాలని చెప్పే సినిమా ఆరెంజ్. సో ఆ కాన్సెప్ట్ అప్పటికి చాలా మందికి అర్థం కాలేదు. అది అర్థం కాకపోవడం వల్ల ఎక్కువ శాతం అన్ని కాన్వర్సేషన్స్ తో ఉంటాయి. సో ఆ కాన్వర్సేషన్స్ అనేవి ఒక ఇన్సిడెంట్స్, ఒక హ్యాపెనింగ్స్ తో జరగాలి అని ఒక టెంప్లెట్ ఏదైందో ఆ టెంప్లెట్ లో ఉండదు సినిమా. ఈగో ప్రాబ్లం చాలా మందికి అర్థం కాని విషయం. అంటే ప్రేమ ఎంతకాలం ఉండదు. మనం ఒక వ్యక్తిని ఇష్టపడింది, ఇప్పుడు ఉదాహరణకు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాం అనుకోండి, ఆ ఫిజిక్ అట్రాక్షన్ కొంతకాలం ఉంటుంది, తర్వాత ఫిజిక్ మారుతుంది, మనము మారుతాం, అవతల అమ్మాయిలే మారుతాం. మరి అప్పుడు ఫిజిక్ని బట్టి అట్రాక్షన్ కాదు కదా, ఒక అండర్స్టాండింగ్, ఒక కంపెనీని అలవాటు అయి ఉండాలి. సో దానికోసం ఉంటారు. అందువల్ల ప్రేమ అనేది ఏంటి, ఫిజికల్ అట్రాక్షన్ కాదు, ఒక కంపెనీలో భరించగలగడం, కొన్ని అడ్జస్ట్ కాగలగడం. సో ఇది చెప్పడానికి చేసిన ప్రయత్నం. అది కాన్సెప్ట్ అప్పటికి అర్థం కాల. ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఎక్కువ శాతం మంది అంటే జస్ట్ ఫోన్ ఇష్యూస్ తో బ్రేకప్ అయ్యే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఈగో ఇష్యూస్ తో విడిపోయే వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఈ జనరేషన్ బాగా కనెక్ట్ అయింది.